అందరికీ నమస్కారం. వెల్కమ్ టు అంటోల్డ్ హిస్టరీ తెలుగు ఛానల్. ఇకపై ఎవరైనా సరే ఈ నిబంధనలను అతిక్రమిస్తే తీవ్రస్థాయి శిక్షలు, జరిమానాలు ఉంటాయి అంటూ చట్టం తెచ్చింది తాజిక్ ప్రభుత్వం. ఈ న్యూస్ వింటే మనకు నిజంగా ఆశ్చర్యం కలిగిస్తుంది కదా ఫ్రెండ్స్. ఎందుకంటే హిజాబును గురించి భారతదేశంలో నిరంతరం ఒక రగులుతున్న సెగలా సాగుతూనే ఉంది ఈ ఇష్యూ. 2022లోనైతే కర్ణాటకలో హిజాబును గురించి చాలా పెద్ద ఇష్యూ జరిగింది. కర్ణాటక పియు యూనివర్సిటీ యాజమాన్యం తరగతి గదులకు హిజాబ్తో రావడాన్ని నిషేధించింది. కానీ ఒక 6 విద్యార్థినులు మేం మాత్రం హిజాబ్తోనే వస్తాం అంటూ పట్టుబట్టారు. ఇది తర్వాత చాలా పెద్ద ఇష్యూ అయింది. ఇది నెలల తరబడి కొనసాగింది కూడా. హిజాబ్ ధరించడం వల్ల లాభ నష్టాలు, మతపరమైన విశ్వాసాలు, వాటికి సంబంధించిన మంచి చెడ్డలను గురించి మనం ఇక్కడ చర్చించడం లేదు. కానీ ఎవరి మత విశ్వాసాలు వారికి ఉంటాయి. కానీ స్కూల్స్, కాలేజీలు, ఆఫీసులు, కోర్టులు, ఎన్నో ఇన్స్టిట్యూషన్స్ ఉంటాయి. వారు వారి డ్రెస్ కోడ్లను నియమిస్తారు. ఈ మధ్య అయితే క్లాత్ స్టోర్స్, సూపర్ మార్కెట్స్, ఇంకా అనేక రకాల కార్పొరేట్ స్టైల్ స్టోర్స్ ప్రత్యేకమైన డ్రెస్ కోడ్తో రావాలి అంటూ తమ స్టాఫ్ కి నిబంధనలను పెడుతున్నాయి. అలాంటప్పుడు అక్కడ చదవాల్సిన వారైనా, అక్కడ వర్క్ చేయాల్సిన వారైనా అక్కడి రూల్స్ ని పాటించాల్సిందే. అయితే భారత్లో ఇదే చాలా పెద్ద చిక్కు ప్రశ్న అయింది. వారంటారు మేము హిజాబ్తోనే వస్తాం. దీనిపై వీరి ఓట్ల కోసం పాకులాడే పార్టీలు వీరి వెనక నిలబడి వీరికి సపోర్ట్ ఇస్తాయి. సమస్య జీవితకాల సమస్యగా మారుతుంది. ఇంతకంటే ఎక్కువ మాట్లాడడానికి మనకు కూడా భయమే. ఇలాంటి భయంలో భారతదేశం ఉంది. మరి ఇక్కడ మెజారిటీ ప్రజలు హిందువులే. అయినా ఇలాంటి విషయాల్లో భయమే. కఠిన నిర్ణయాలు, కఠిన నిబంధనలు తీసుకునే పరిస్థితే ఇక్కడ లేదు. కానీ తజకిస్తాన్ ఒక ప్యూర్ ఇస్లామిక్ కంట్రీ. ఇది ఒక ఇస్లామిక్ కంట్రీ అయి ఉండి కూడా ఇస్లామీస్ అంతా తమ బలమైన విశ్వాసం ఇది అని పాటించే బుర్కా అండ్ హిజాబ్, పొడవు గెడ్డాలను నిషేధిస్తూ కఠిన చట్టాలన్నీ తెచ్చింది. నిజంగా ఒకసారి మనం అదేమిటో తెలుసుకోవాల్సిందే కదా ఫ్రెండ్స్. మొన్న 20వ తేదీన తజకిస్తాన్ పార్లమెంటు ఇస్లామిక్ దుస్తులను, వస్తువులను, ఏలియన్ గార్మెంట్స్ ను, మగవాళ్ళు పెంచే గుబురు, పొడవు గెడ్డాలను నిషేధిస్తూ ఒక చట్టాన్ని తెచ్చి ఆమోదించింది. అయితే కేవలం చట్టం ఆమోదించడంతోనే సరిపెట్టుకునేది లేదని, ఉల్లంఘించిన వారికి భారీ జరిమానాలను కూడా విధిస్తామంటూ మెన్షన్ చేసింది. ఎవరైనా ఒక వ్యక్తి తజకిస్తాన్లో ఈ చట్టాన్ని ఉల్లంఘించి పొడవు గడ్డం పెంచిన, ఇస్లామిక్ దుస్తులు ధరించిన వారికి 7,920 సోమోస్ విధించబడుతుంది. ఇదే ఉల్లంఘన ఏదైనా సంస్థ గానీ చేస్తే 39,500 సోమనీస్ విధించబడుతుంది. ఇదే నేరం ఎవరైనా మతాధికారులు చేస్తే వారికి మరింత ఎక్కువ 54,000 నుండి 57,600 సోమనీస్ దాకా జరిమానా విధించడం జరుగుతుంది. గుబురుగడ్డాలకు కూడా ఇలాంటి జరిమానాలే ఉన్నట్టు ఈ చట్టంలో ఉంది. సోమనీస్ అంటే అమెరికన్ డాలర్ కంటే కాస్త తక్కువ వాల్యూ ఉంటుంది. ఇదే చట్టం మరింత ముందుకు వెళ్లి ఇస్లామిక్ ఫెస్టివల్స్ అయిన ఈద్ అల్ ఫితర్, ఈద్ అల్ అదా వీటిని కూడా జరుపుకోకూడదు అంటూ నిషేధించింది. ఈద్ అల్ ఫితర్ అంటే రంజాన్ ఆఖరి రోజు, ఈద్ అల్ అదా అంటే బక్రీద్. చూసారా ఫ్రెండ్స్, ముస్లింలకు అత్యంత ప్రధానమైన ఫెస్టివల్స్ పై కూడా నిషేధం విధించింది తజకిస్తాన్. వీరు తమ చట్టంలో ఇస్లామిక్ డ్రెస్ అండ్ ఏలియన్స్ డ్రెస్ అన్నారు. ఇస్లామిక్ డ్రెస్ అంటే మనకు తెలిసిందే. మరి ఏలియన్స్ డ్రెస్ అంటే గ్రహాంతరవాసుల దుస్తులు అని అర్థం కదా. అంటే తజకిస్తాన్ కాని ప్రాంతాల వారి డ్రెస్సులు అని అర్థం. అరబ్ నుండి కదా ఇస్లామిక్ దుస్తులు విస్తరించింది. కాబట్టి అరబ్ అనే ఏలియన్ ప్రాంతం నుండి, అలాగే వెస్టర్న్ అండ్ ఇతర ప్రాంతాల నుండి స్కర్టులు, బికినీలు, స్లీవ్లెస్ దుస్తులు వచ్చాయి కదా. వీటినే ఏలియన్ దుస్తులు అని వీరు అన్నారు. వీటిని ధరించకూడదు అన్నది వీరి చట్టం యొక్క ఉద్దేశం. ఇప్పుడు మీరొకసారి తజకిస్తాన్ పాపులేషన్ ని రిలీజియన్ పరంగా చూసి ఆశ్చర్యపోండి ఫ్రెండ్స్. తజకిస్తాన్ లో 1 కోటికి దగ్గరగా పాపులేషన్ ఉంటుంది. ఇక్కడ సున్నీ శాఖకు చెందిన ముస్లింలది సర్వాధిక్యత ఉంటుంది. వీరు 96.7% ఉంటారు. 1.7% ఇస్మాయిలీ షియాలు ఉంటారు. 1.6% క్రిస్టియన్స్ ఉంటారు. చూశారు కదా, ఇది పూర్తిగా ముస్లిం దేశం. కానీ ఎంత ధైర్యం, ఎంత తెగింపుతో ఇస్లామిక్ పండుగలను, దుస్తులను, గెడ్డాలను నిషేధించిందో చూడండి. మన భారతదేశంలో 80% మంది హిందువులే ఉంటారు. కానీ హిజాబుని కనీసం ఇన్స్టిట్యూషన్స్లో కూడా నిషేధించలేకపోతున్నారు. సరే, ఇది పోనిండి. ఇంతకీ తాజిక్ పూర్తిస్థాయి ఇస్లామిక్ కంట్రీ అయి ఉండి ఎందుకు ఇలాంటి చట్టం తెచ్చింది అన్నది వదలని ఆశ్చర్యమే కదా. తజకిస్తాన్ 1991 దాకా యుఎస్ఎస్ఆర్లో ఒక భాగంగా ఉండేది. 1991 తర్వాత యుఎస్ఎస్ఆర్ విచ్ఛిన్నమైంది. దేశాలన్నీ స్వతంత్రాన్ని ప్రకటించుకున్నాయి. ఇది నిజమే. కానీ 1991 వరకు కమ్యూనిస్టు పాలననే ఈ విడివడిన దేశాలన్నీ అనుభవించాయి. కమ్యూనిస్టుల వాదం భౌతికవాదం, చారిత్రక గతితర్కం అనే సిద్ధాంతం మీద ఆధారపడి ఉంటుంది. భౌతికవాదంలోని భౌతికం అంటే మనకు కనబడేది అంతా
భౌతికం అని అర్థం. మీరు, నేను, ఈ విశ్వం, కనబడేదంతా అని భౌతికానికి అర్థం. కమ్యూనిస్టులు ఈ కనబడేది మాత్రమే నిజమని నమ్ముతారు. కనబడని దేవుడు, దెయ్యం, ఆత్మ, అంతరాత్మలను వీరు నమ్మరు. అయితే ఏ మతం అయినా ఆత్మ, అంతరాత్మల మీద ఆధారపడి ఉంటుంది. కాబట్టి కమ్యూనిస్టులు మతానికి కూడా పూర్తి వ్యతిరేకం. మీకు ఇప్పుడు కొంతవరకు అర్థమైంది కదా ఫ్రెండ్స్. తజకిస్తాన్లో 99% ముస్లింలే ఉన్నా వీరు కమ్యూనిస్టులతో 70 సంవత్సరాలు కలిసి జీవించారు. కాబట్టి వీరిలోని చాలా మందిలో ఈ కమ్యూనిస్టు భావాలు ఉండటం సహజమే కదా. అందుకని వీరి అధ్యక్షుడు ఎమోలీ రెహమోస్ ఈ చట్టాన్ని తేగలిగాడు. 1994 నుండి తజకిస్తాన్కి అధ్యక్షునిగా ఉన్న రెహమోస్ 2016 నుండే ఈ విధమైన రాజ్యాంగ మార్పులకు శ్రీకారం చుట్టగా ఈ మార్పులకు అధిక సంఖ్యాక ప్రజలు అప్పుడు మద్దతు ఇచ్చారు కూడా. సో 2016 నుండి అనధికారికంగా ఈ నిషేధాలను గురించి ప్రచారంలో ఉన్నప్పటికీ చివరికి ఇప్పుడు ఇది చట్టంగా మారింది. సరే, ఇస్లామిక్ వేషం, దుస్తులు వద్దు, మరి ఏ దుస్తులు ధరించాలి అన్న ప్రశ్న వస్తుంది కదా. దీనికి వీరి సమాధానం ఏమిటంటే తాజిక్ సాంప్రదాయిక దుస్తులను ధరించండి అన్నది వీరి సమాధానం. నేను తాజిక్ సాంప్రదాయిక దుస్తుల ఫోటోలను ఇచ్చాను, చూడండి ఫ్రెండ్స్. చూశారు కదా, చాలా అందంగా ఉన్నాయి కదా తాజిక్ సాంప్రదాయిక దుస్తులు. ఇలా తజకిస్తాన్ ఇస్లామిజం, ఇస్లామోఫోబియాలలో పడిపోయి తమ నిజమైన ఉనికిని కోల్పోకుండా నిలబెట్టుకునేందుకు ఇలాంటి చట్టం తెచ్చుకుంది. మరి ఎవరి ఉనికిని వారు శాశ్వతంగా కోల్పోకూడదు అంటే ఈ విధంగా కొన్ని చట్టాలు చేసుకోవాల్సే ఉంటుంది కదా. ఈ వీడియో కానీ నచ్చితే ఒక లైక్ ఇవ్వండి. ఇంతవరకు మా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకున్నట్టయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. జై హింద్, జై భారత్.